రెడ్ రైస్ వండుతున్నానండి. ఒక గ్లాస్ రెడ్ రైస్కి 4 గ్లాసులు నీళ్ళు పోయాలి. నేను చాలాసేపు అయిందండి పెట్టి, ఇప్పటికే ఇంతవరకు వచ్చింది. ఇంకా నీళ్ళు దగ్గరికి రానివ్వాలి. దగ్గరికి వస్తుందండి రెడ్ రైస్. ఇంకా కొంచెం వాటర్ అంతా పోవాలి పూర్తిగా. దగ్గరికి వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వండుకోవాలండి. రైస్ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేయాలి. కొంచెం అలా వచ్చేసరికి ఇలా మాడిపోతుందండి. చాలా జాగ్రత్తగా ఉండాలి దీన్ని అయితే. ఇది వేడిగా ఉన్నప్పుడు జిగురుగా ఉంటుందండి. చల్లగా అయితే పొడిపొడిలాడుతూ ఉంటుంది. రెడ్ రైస్ రెడీ అయిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దీని పప్పు ఆకుకూర చాలా బాగుంటుందండి. మన దోసకాయ చట్నీ బాగుంటుంది. గోంగూర పచ్చడి వేసుకుని కూడా తినొచ్చు. చాలా టేస్టీ ఫుడ్ అండి ఇది. వండేది ఒకటే కొంచెం సతాయింతుంది, ఎక్కువ టైం తీసుకుని. చికెన్ కర్రీకి దానికి కూడా బాగుంటుందండి. కొద్దిగా వాటర్ తక్కువ వేస్తే చాలా గట్టిగా ఉంటుందండి, తినలేము. అందుకని వాటర్ ఎక్కువ వేసుకోవాలి. ఎక్కువ వేసుకుని చాలాసేపు ఉడికించాలి. హెల్త్కి అయితే చాలా మంచిదండి ఇది. రోజు వండుకోవడం కష్టమనుకున్న వాళ్ళు వారానికి 2 సార్లు 3 సార్లు వండుకోండి. డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు అయితే వండడం కష్టమవుతుంది కాబట్టి వాళ్ళు పగలు నానబెట్టేసుకుని నైట్ వచ్చిన తర్వాత వండుకోండి. కుక్కర్లో పెట్టొద్దండి. కుక్కర్లో పెడితే జిగురు వస్తుంది తప్పితే అన్నం మాకు కరెక్ట్గా రాదు. ఇలాగే కొన్ని ఎక్కువ నీళ్ళు వేసుకొని స్టవ్ మీద వండుకోవాలి. నేనైతే కుక్కర్లో పెట్టనండి, స్టవ్ మీదే వండుతాను. ఎప్పుడైనా మనం పాయసం అలాంటివి చేసినప్పుడు కుక్కర్లో పెట్టాలి, ఎందుకంటే పాయసానికి మెత్తగా కావాలి కాబట్టి. వెరీ హెల్తీ ఫుడ్ అండి ఇదైతే. రెడ్ రైస్, బ్రౌన్ రైస్, వైట్ రైస్ చాలా మటుకు ఆఫ్ చేసేయండి. వారంలో ఒకసారి తినండి వైట్ రైస్, ఎందుకంటే మనకు అలవాటైన ఫుడ్ అది. మానాలంటే అంత బేగా మానలేము. అందుకని నేను కూడా మానలేను ఎక్కువ. నేను హెల్తీ ఫుడ్ తినాలంటే నాకు ఇబ్బందిగానే ఉంటుంది, అలవాటు అయిపోయిన వైట్ రైస్. అందుకని తప్పదు కదా, కొద్దిగా అలవాటు తగ్గించుకోండి వైట్ రైస్ నుండి. ఈ ఫుడ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. రెడ్ రైస్ మీరు చేసే కామెంట్, ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తానండి.